దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 8వ వచనం. నీ కొట్లలోను నీ చేయి ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. చూడండి, ఉదయకాల సమయమందు పరిశుద్ధుడైనటువంటి ప్రభు మిమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఇస్తున్నటువంటి ఈ వాగ్దానాన్ని నమ్మి మీరు దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవించండి. తప్పకుండా దేవుడు చేసినటువంటి వాగ్దానము మీ యొక్క జీవితంలో నెరవేరడం మీరు చూస్తారు. అయితే ఇక్కడ ఆయన అంటున్నారు కదా, నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలిగినట్లుగా నేను ఆజ్ఞాపిస్తాను అంటున్నారు. అయితే దేవుడు నీ కొరకు నీ కుటుంబం కొరకు దాచి ఉంచినటువంటి ఆ యొక్క మేలు నీవు పొందుకోవాలి అంటే, ఆ దీవెన నీకు రావాలి అంటే ముందుగా నీవు చేయవలసింది ఏమిటి అంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా వినేవారిగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన యొక్క మాటను మీరు శ్రద్ధగా వింటారో, ఆయన చేయమన్నట్టుగా ఆయన వాక్యము సెలవిస్తున్నట్టుగా మీరు చేస్తారో, అప్పుడే మీ యొక్క కొట్లలో మీ యొక్క ప్రయత్నములన్నిటిలో దీవెన ఎంతో గొప్పగా కలుగునట్లుగా దేవుడు ఆజ్ఞాపిస్తారు. దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క వాగ్దానము మీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే మరి అది దేవుని చేతిలో లేదు, మీ యొక్క చేతిలోనే ఉంది. మీరు దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నారు, అయినప్పటికీ ఆయన యొక్క వాక్యానికి పూర్తిగా లోబడకుండా ఏదో వినటం మట్టుకి వింటూ మీకు తోచినట్టుగా జీవిస్తూ ఉంటూ ఉన్నారేమో. కానీ దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని, ఆయన యొక్క మాటల్ని మనము సీరియస్గా తీసుకొని ఆ యొక్క వాక్య ప్రకారం మనం చేసినప్పుడు తప్పకుండా దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితంలో నెరవేరడం మనము చూస్తాం. మరి అన్యజనులు అయినటువంటి వారందరూ కూడా గుర్తెరుగుతారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నన్ను దేవుడు దీవించట్లేదు, ఆశీర్వదించట్లేదని మీరెంతగానో బాధపడుతూ కూర్చుంటున్నారేమో. కానీ దేవుని యొక్క దీవెన నీకు రావాలి అంటే దేవుడు అంటున్నాడు, నీ ప్రయత్నాలు నీ కొట్లలో దీవెన కలిగినట్లుగా నేను ఆజ్ఞాపిస్తాను. ఎప్పుడు అంటే నీవు నా మాట శ్రద్ధగా విన్నప్పుడు అని. కాబట్టి దేవుడు పెట్టినటువంటి ప్రతి ఒక్క కండిషన్ మనము ఆ కండిషన్ ప్రకారం చేసినప్పుడు తప్పకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలు మన జీవితంలో సమృద్ధిగా ఉంటాయి. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. ఈ యొక్క మాటలు వింటున్నాయి బిడ్డలు మీ రక్తంతో కడగండి ప్రభా, పరిశుద్ధపరచండి ప్రభా. వారిలో ఉన్నటువంటి నాయన తన నిలువెచ్చని జీవితాన్ని తీసివేతండి అయ్యా. నీ యందు ప్రభా గొప్పగా వారు నేను సేవించువారుగా, నీ ఆజ్ఞకు లోబడేవారుగా, నీ మాట శ్రద్ధగా వినువారుగా వీరి హృదయాల్ని తెరవండి, వీరి ఆలోచన మార్చండి అయ్యా. వీరిలో ఒక అయ్యా నూతనమైనటువంటి మనస్సుని ఇప్పుడే కలిగించేయండి ప్రభా. పరిశుద్ధాత్మత నింపండి అయ్యా. నిన్ను వెంబడిస్తూ కూడా ఇంకా దరిద్రులుగా అయ్యా లోటు కలిగి ఎంతగానో తండ్రి జీవిస్తున్నటువంటి నీ ప్రజలు అయ్యా నీకు మహిమకరంగా ఉండలేకపోతూ ఉన్నామయ్యా. ఇదిగో తండ్రి, నీకు మహిమకరంగా నీ ప్రజలు ఉండాలి అంటే నీ మాట శ్రద్ధగా వినినప్పుడు నువ్వెంతగానో తండ్రి ప్రభా నువ్వు దీవిస్తావు. మా ప్రతి విషయములో దీవెన వస్తుంది. ఆ దీవెన కలుగునట్లుగా నీవే ఆజ్ఞాపిస్తానని మాకు వాగ్దానం చేసావు తండ్రి అయ్యా. ఈ యొక్క మాటల్ని ప్రతి ఒక్కరు కూడా ఈ క్షణమందు వారి హృదయంతో గట్టిగా పట్టుకొని ఈ మాటల ప్రకారం నేను చెయ్యాలి, నేను జీవించాలి, తప్పకుండా దేవుని యొక్క ఆశీర్వాదం దీవెన నేను చూడాలి, నేను పొందుకోవాలని ఒక పట్టుదల ఇప్పుడే వారికి ఒక తీర్మానం కలిగించేయండి అయ్యా. అయ్యా దినమంతా వారి కుటుంబాన్ని వారు కలిగిన సమస్తాన్ని కాచి కాపాడండి. అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టండి, స్వస్థపరచండి. అపవిత్ర ఆత్మలతో పీడించబడుతున్న వారికి విడుదల ఇవ్వండి. నీ కృప నీ కాపుదల వారు సమస్త విషయములు దినమంతా సమృద్ధిగా దయచేయమని యేసు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.